ఇది రేపటి భవిష్యత్తులో రాజ్యాంగం తీసేయడానికి అవకాశం ఉందనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను పూజిస్తున్నటువంటి సందర్భం, మనం అందరం గాడ్సేలకు వ్యతిరేకం కాబట్టి వాళ్ళ భావాజాలం ఏ రకంగా ఉందో మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే రాజ్యాంగం రాకముందుకు ఈ దేశం ఎట్లా ఉన్నది, చదువు ఉన్నదా, మహిళలకు ఏముంది, దళితులకు ఏముంది, ఇంటికి వంటకు పిల్లల ఉత్పత్తి సర్గవులు, సామాజిక అణచివేతకున్నటువంటి వర్గాలు ఎట్లున్నాయో మనకు తెలుసు. రాజ్యాంగం వచ్చిన తర్వాత భర్త చనిపోయినా కూడా ఒక భార్య ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు పాలిన సందర్భంలో దాని యొక్క అభివృద్ధి ఫలాలు ఎట్లా ఉన్నాయనేటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇంతమంది చక్కటి కార్యక్రమం పెట్టిన శివలింగం అన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే ప్రసంగాలు ఇచ్చడమే కాదు, గ్రౌండ్ లోకి వెళ్ళాలి అని అంటే ఇటువంటి సామాజిక కార్యక్రమాలను కింది వర్గ స్థాయిలో తీసుకొని పోయి ప్రజా అవగాహనని, ప్రజా చైతన్యాన్ని, ప్రజా బలాన్ని చేకూర్చి రాజ్యాంగంపై అవగాహన పెంపొందించి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తూ ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.